వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి 10 రూపీస్తో కూడా మనం సేవింగ్ స్టార్ట్ చేయొచ్చా అన్న క్వశ్చన్ మీలో ఎవరికన్నా ఉంటే ఎట్ ద ఎండ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూద్దామా, తెలుసుకుందామా? ఆర్ యూ రెడీ? ఆర్ ఏదన్నా చిన్న ఇయర్ మొత్తం సేవ్ చేసి దానికి గోల్డ్ కానీ ఏదన్నా అప్పులు ఉంటే చిన్న అమౌంట్ అయితే ఆ అప్పులు తీర్చచ్చు. లేదు అంటే ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ కానీ ఎఫ్డి కానీ చేయొచ్చు. ఇంకా సేవింగ్స్ ఇంకా అంతే కదా, డిపాజిట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు అని అన్నాను కదా. సో అదనమాట. స్మాల్ అమౌంటే కదా అని చెప్పేసి అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే 10 రూపీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్పాలంటే కష్టం వచ్చినప్పుడు సేవింగ్స్ స్టార్ట్ చేయకూడదు. సేవింగ్స్ ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. యాజ్ ఎ పర్సన్గా మనం నేర్చుకోవాల్సింది అది. కష్టం వచ్చినప్పటి నుంచి సేవ్ చేద్దామంటే అస్సలు అవ్వని పని అది. సో నెక్స్ట్ మంత్ మనకి ఆగస్ట్ కదా, సో అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేద్దామా, అసలు ఏంటి, ఎంత వస్తుంది మనీ, ఎలా అనేది చూద్దాం. మ్యాథ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బులు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మీరు సేవింగ్స్ చేయాలి. 10 రూపాయలన్నా రూపాయన్నా ఎంత అన్నది మీరు చూసుకోవద్దు. అమౌంట్ ఇంత చిన్నదా అని చెప్పేసి మాత్రం అసలు మీరు అనుకోవద్దు. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదా, అదే ఆగస్ట్ అయితే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కాబట్టి 10 డేస్ మనం 30 డేస్ మనే 10 రూపీస్ సేవ్ చేసామనుకో ఎంత అవుతుంది? 300 అవుతుంది. అదే మనం 10 డేస్ సేవ్ చేస్తే 10 రూపీస్ 100 రూపీస్ అవుతుంది. రూపాయి పోజేస్తేనే కదండి 10 అయ్యేది, 10 కదండి 100 అయ్యేది, 100 కదండి 1000 అయ్యేది, 1000 10 లక్ష. అలా ఏదన్నా రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. రూపాయే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నేను చెప్పే పాయింట్ అదే. 300 ఎలా అయిందంటే మనం 30 డేస్ సేవ్ చేస్తే 300 అవుతుంది. ఎవ్రీడే 10 రూపీస్ సేవింగ్స్ చేస్తే అంటే మీరు ఎవ్రీడే నేను ఎలా సేవింగ్ చేయాలని, నాకు మంత్లీ కదా అంటే మంత్లీకి ఒకసారి 300 ఫస్ట్ మంత్ 300 సేవింగ్స్. ఏమైంది? ఇట్స్ నాట్ ఏ డీల్ కదా. సేవింగ్స్ చేయాలంటే ఎలా అన్నా చేయొచ్చు, చేయకూడదు అని అంటే వంకలు ఎలా అన్నా పెట్టచ్చు. నా పాయింట్ అది. వంకలేనోడు డొంకట్టుకుని లాగాడంట. అలా ఉంటుంది అన్నమాట కొన్ని సిచ్యువేషన్లో. చేయాలి అనుకుంటే ఎలా అన్నా చేయొచ్చు, వద్దు అనుకుంటే ఏదో ఒక రీజన్ దొరుకుతుంది. సేవింగ్స్ చేయాలి అని మీరు టార్గెట్ పెట్టుకుంటే చాలు, మెయిన్ ఎలా అన్నా సేవ్ చేస్తారు. ఓకేనా? ఫస్ట్ మంత్ 10 రూపీస్ సేవ్ చేసాం. అదే నెక్స్ట్ మంత్ మనం దానికి ఇంకొంచెం మనీ యాడ్ చేసి డైలీ 20 రూపీస్ సేవ్ చేసామనుకో ఎంత అవుతుంది చెప్పండి? 20 × 30 600 అవుతుంది ఆల్మోస్ట్. అంటే మనం 300 స్టార్టింగ్ సేవ్ చేస్తే దానికి డబల్ అయింది మనీ. అయిందా? 600. అదే ఒకవేళ మనం అనుకున్నాం కదా 10 డేస్ సేవ్ చేస్తే 100 రూపీస్ అయింది, 10 డేస్ మాత్రమే 10 రూపీస్ సేవ్ చేస్తే అని. కానీ ఇప్పుడు 20 రూపీస్ 10 డేస్ సేవ్ చేస్తే ఎంత అవుతుంది? 200 అవుతుంది ఆ అమౌంట్. 100కి డబల్ 200 అలా. అదే మనం అక్టోబర్ మంత్ ఈ 20కి ఇంకో 10 రూపీస్ యాడ్ చేసుకున్నాం అనుకో 30 డేస్కి, అంటే ఆల్మోస్ట్ 900 సేవ్ చేస్తున్నాం. అదే 30 రూపీస్ మనం 10 డేస్కి సేవ్ చేసామనుకో 300 అవుతుంది 10 డేస్ సేవ్ చేస్తే. అదే నవంబర్లో అనుకోండి, మనం 10కి ఇంకొంచెం ఎక్స్ట్రా 40, 30 డేస్ సేవ్ చేస్తే 1200 అవుతుంది. అదే 10 రూపీస్ లెక్కను చూసుకుంటే 40 × 10 400 అవుతుంది. అదే మనం డిసెంబర్లో చూసుకున్నాం అనుకో 50 రూపీస్ని మనం సేవ్ చేసామనుకో ఎవ్రీ మంత్, అదే ఎవ్రీడే 30 డేస్ 1500 అవుతుంది. అదే 10 డేస్ అంటే 500 అవుతుంది.
మీరు సేవ్ చేయాలంటే డైలీ సేవింగ్స్ మీకు డైలీ ఇన్కమ్ వస్తుందనుకో డైలీ సేవ్ చేసుకోండి. మంత్లీ ఇన్కమ్ శాలరీ బేస్డ్ అయితే శాలరీ వచ్చినప్పుడు సేవ్ చేయండి. అలా ఫిబ్లో ₹70 సేవ్ చేయండి 30 డేస్కి. ఎంత? 2100 అవుతుంది. అదే మార్చ్లో ₹80 సేవ్ చేశారనుకో డైలీ 30 మంత్స్ 30 డేస్ 2400 అవుతుంది. అదే ఏప్రిల్లో అయితే ₹90 సేవ్ చేశారనుకో 30 రోజులు 2700 అవుతుంది. అదే మేలో మీరు సేవ్ చేయాల్సింది ఎంత? ₹100. అంటే ₹10 పెంచుకుంటూ వెళ్తున్నాం కదా, అలా అనమాట. అలా మీరు 30 రోజుల పాటు చేశారనుకో 3000 అవుతుంది. అదే జూన్ వచ్చేసరికి ₹110 నుంచి సేవ్ చేయాలి 30 రోజుల పాటు. అది 3300 అవుతుంది. అదే జూలైలో అనుకోండి ₹120 సేవ్ చేయాలి 30 రోజుల పాటు 3600 ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు ఇదంతా యాడ్ చేస్తే మనకి 23400 మాత్రమే అమౌంట్ వస్తుంది. కానీ మనం ఎక్స్ట్రాగా 23400 కదా, ఇంకొక 100 వేసుకున్నాం అనుకోండి 23500 అవుతుంది 1 ఇయర్కి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? 1 ఇయర్లో ఈ అమౌంట్ అంటే ఇప్పుడు 23,000 అంటే ఒక గ్రామ్ బంగారం ఖచ్చితంగా వస్తుంది. ఆర్ నెక్స్ట్ ఇయర్ మీ బాబు బర్త్డేస్కి ఓన్లీ ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఓన్లీ సెలబ్రేషన్స్ మాత్రమే ఈ అమౌంట్, ఆర్ ఒక ట్రిప్కి ఈ అమౌంట్ అని పెట్టుకున్నారు ఇంకేమైంది. కానీ మనం స్టార్ట్ చేసింది ₹10తో, కానీ ఎక్కడి వరకు ఆఫ్ చేసాం? ₹120తో ఆఫ్ చేసాం. అదే మీరు ఇంకా కావాలి అంటే 130 అలా అలా చేయొచ్చు దాన్ని ఎక్స్టెండ్ కావాలి అనుకుంటే. అదే మేము ఇలా ఎవ్రీ మంత్ తీయలేము 100-200 ఏం తీస్తాంలే అని అనుకున్నారనుకో ఇంకొక ప్లాన్ ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదా, సేమ్ మళ్ళీ ఆగస్ట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాము 5000 ఎవ్రీ మంత్. అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కదా, అంటే 5000 చేశారనుకో మళ్ళీ ఎంత అవుతుంది మనకి అమౌంట్? 1 ఇయర్ పాటు చేసామనుకో 60,000 దాకా వస్తుంది 1 ఇయర్లో. మనం 60,000 కదా అనుకుంటే మనకి ఎంత? 4 grams వస్తాయి. అదే గోల్డ్ వైజ్గా తీసుకుంటే ఆర్ ఇన్వెస్ట్ కింద ఎఫ్డి కింద వేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఏదన్నా చిన్న చిన్న అప్పులు ఉంటే అప్పులు తీరుతాయి ఆ 60,000తో. ఆర్ ఎలా అన్నా మీరు చేయాలి అనుకుంటే సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అంతే తప్ప ఈ సేవింగ్స్ ఎందులోంచి రావాలి? మీ 30% నీడ్ వాంట్స్ ఉంటాయి కదా, అందులోంచి మీరు సేవ్ చేసుకోవాలి ఎంతో కొంత అమౌంట్. అప్పుడు మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది 50-30 రూల్, 50-30-20 రూల్. 20% ఆ సేవింగ్స్ కాకుండా ఈ ఎక్స్ట్రా సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకో మనకున్న బడ్జెట్లో చాలా హ్యాపీగా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఈ కాలంలోనే కదండి సేవ్ చేయాల్సింది. ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తే ఈ మనీయే మనల్ని ఆదుకుంటే ఒక్కొక్కసారి ఆలోచించి ఖర్చు పెట్టాలి ఏదైనా, అదే 100కి 2 సార్లు. ఆర్ మీరు సైడ్ ఇన్కమ్ ఏదైనా ఎర్న్ చేసినా కూడా మంచిదే, చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వీడియోలో మనం ₹50 నుంచి స్టార్ట్ చేస్తే ఎలా అవుతుంది ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.